రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా విమర్శించారు. శాసన మండలిలో తాను సూటిగా అడిగిన ప్రశ్నకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై ఎందుకు ఒప్పందం చేసుకున్నారో స్పష్టంగా తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎప్పటి వరకు పూర్తి అవుతుందో ఖచ్చితమైన గడువు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు తాము నిరంతర పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మొట్టమొదటి ప్రశ్ననే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అడగడం జరిగింది. ఒక రాయలసీమ వాసిగా మేము ఎన్ని కష్టాలు ఉన్నాము, నీళ్ళకి ఎంత వెంపర్లాడతాము అనేది మాకు తెలుసు. శ్రీశైలం అనే ఒక పెద్ద ప్రాజెక్టు రాయలసీమ వాసులతో రాయలసీమలోనే ఉంది. మా నెత్తిన నీళ్లు ఉన్నాయి కానీ మాకు నీళ్లు లేవు తాగడానికి అనంతగా బాధగా మాకు ఉంటా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళ కోసం అని చెప్పేసి దిండి ప్రాజెక్టు, పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్టు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా వాళ్ళు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా దాన్ని అబ్జెక్షన్ చేసిన పాపాన పోలేదు. ఇది చరిత్ర సత్యం. దీన్ని చేసిన తర్వాత ఎందుకు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారిది ఆ లోపాయికారి ఒప్పందాల గురించి మనకందరికీ తెలిసిందే. ఓటుకు నోటు అనుకోండి, ఇంకోటి అనుకోండి, దాని గురించి ఒక్క అబ్జెక్షన్ కూడా చేయలేకుండా పోయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులర్ రిజర్వాయర్ దగ్గర 841 అడుగులకు పైన ఉంటేనే రాయలసీమకు నీళ్ళు వస్తాయి. అంతకంటే తక్కువ అంటే ఆ డిజైన్లో వాటరే రాదు. వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల్లో పవర్ జనరేషన్ ద్వారా వాటర్ తీసుకెళ్ళిపోతుంది సాగర్కు, పోతిరెడ్డి ద్వారా తీసుకెళ్ళిపోతారు. తర్వాత దిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీలు తీసుకెళ్ళిపోతారు. పాలమూరు రంగారెడ్డికి 0.15 టీఎంసీలు 60 రోజులు తీసుకెళ్ళిపోతారు. ఈ రకంగా 841 అడుగులు రానివ్వకుండానే వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టులని చేసుకుంటూ పోతూ ఉన్నారు. మాకు రాయలసీమకు ఏం మేలు జరుగుతూ ఉంది, మాకెంత కష్టం. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా తమిళనాడు కూడా వాటర్ పోవాలి, రాయలసీమలో ఎన్నో జిల్లాలకు వాటర్ కావాలి, తెలుగుగంగం కావాలి, హెచ్ఎన్ఎస్ఎస్కు కావాలి, ఎన్నో ప్రాజెక్టులకు నీళ్ళు అవసరం ఉంది. ఈ కష్టాలన్నీ చూసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి రాయలసీమ వాసిగా ఎంతో అవసరమైంది ఇది అని చెప్పేసి 800 అడుగుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రిజర్వాయర్ దగ్గర నుంచి వాటర్ తీసుకునే రకంగా ఒక బృహత్తర పథకాన్ని అమలు చేయడం జరిగింది. రాయలసీమకు జీవనాడి అంటారు కదా, అటువంటి జీవనాడి ఆ పథకం. అటువంటి బృహత్తరమైన పథకం చేస్తే కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అబ్జెక్షన్ చేయడం జరిగింది. వాస్తవంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాకు తెలిసిన ప్రకారము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అవసరం ఎందుకు లేదు అంటే ఆల్రెడీ అది కొత్త ప్రాజెక్టు, కొత్తగా వచ్చిన కాలువ కాదు. తెలుగుగంగకు ఆల్రెడీ ఎన్జిటి ఇది పర్మిషన్స్ ఉన్నాయి, అక్కడ ఎస్కేప్ ఛానల్కు ఎన్జిటి పర్మిషన్స్ ఉన్నాయి, గాలేరు నగరికి ఎన్జిటి పర్మిషన్స్ ఉన్నాయి. కేవలం ఇది ఒక లింక్ ఛానల్గానే ఉంటుంది కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ అవసరం లేదు అని కూడా మనం చెప్పడం జరిగింది. ఆ రకంగా జరిగే టైంలో గవర్నమెంట్ మారడం జరిగింది. ఈ కూటమి రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కించిన పాపాన పోయినారు తప్ప మంచి చేసిన పాపాన పోలేదు. ఈ మధ్యకాలంలో మనమందరము చూసాం, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఈ రకంగా చెప్పడం జరిగింది, నేనే ఆపించాను అని రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి సమాధానం మేము అడిగితే దానికి కాదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము వర్క్ చేపిస్తాము, ఆ కేసులను క్లియర్ చేపిస్తాము, మేము ఇంత డబ్బులు శాంక్షన్ చేస్తాము, వర్క్ కంప్లీట్ అయ్యే రకంగా చేస్తామని చెప్పాల్సిన వ్యక్తులు
దాని గురించి ఆ రకంగా సమాధానం చెప్పకుండా దానికి సంబంధం లేనిటివి ఏవో 15 నిమిషాలు అర్ధగంట మాట్లాడుకుంటా దాన్ని ఇబ్బంది చేసుకుంటా తప్ప వేరే సరైన సమాధానం చెప్పిన పాపనైతే పోవడం లేకుండా పోతా ఉన్నారు. మంత్రి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను, రాయలసీమకు కానీ ఎవరికైనా కానీ నీళ్ళు అవసరం, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. మా అనంతపురం వాసులు ఎండాకాలంలో ట్యాంకర్లతో నీళ్లు తీసుకొని చెట్లు బతికించుకుంటా ఉన్నారు. మాకు తాగునీరు లేదు, సాగునీరు లేదు. 22 టీఎంసీలు 2 లక్షల పైచిలకు ఎకరాలు ఇరిగేషన్లోకి వస్తాయి. మీకు కనపట్లేదా? ఈ విషయాలు మేము అడగడానికి పోతే తప్పదాటు సమాధానాలు తప్ప వేరే ఏమీ చేయడం లేదు. మేమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ అయ్యేంత వరకు అసెంబ్లీలో, కౌన్సిల్లో, మండలిలో, ప్రజల దగ్గర, ప్రజావాణి దగ్గర, ఎవరి దగ్గరైనా పోరాడేదే. మేము అది సక్సెస్ అయ్యేంత వరకు